నిజానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎంత ముదిరిపోయిందంటే ఈ 2 రోజుల నుంచి బాగా నడుస్తున్న చర్చ ఏంది, ఈ గురుకులాల్లో ఉన్న విద్యార్థులు చావు బతుకులో కొట్టుమిట్టాడుతూ ఉన్నారా, హాస్పిటల్ వాళ్ళు ఎంత ఇబ్బంది పాల్పడుతున్నారో చూస్తూ ఉన్నారు కదా. అధికారంలో ఉండి ఆయన ఛాంబర్ని విడిచి బయటకు వస్తలేడు. ఆయన యొక్క ఏదైతే ఆఫీస్ రూమ్ ఉందో అన్ని కౌంటర్లు ఆఫీస్ రూమ్ నుంచి చేస్తాడు. ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యలను చూడ్డు. ఈయన పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే నిజానికి ఒక సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, ఓ తెలివి ఉండదు, ఓ తికానం ఉండదు, మనం ఏం మాట్లాడుతున్నో దానికి అర్థం పర్థం ఉండదు. ఆయన ఏదో అంటా ఉన్నాడు. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈయన గురించి మాట్లాడే దండగా ఏదో అనవసరంగా ఈయన నేను హైప్ చేసుడు తప్ప ఈయన అసలు దేనికి పనికిరాడు. చెప్తున్నా కదా, ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి 1%లో తరాజులో పెట్టి జోకినా కూడా జోకని మనిషి. నేను ఏమంటున్నా, ప్రజల గురించి మాట్లాడు, ప్రజల కోసం మాట్లాడు. విద్యార్థులు బయట గురుకులాల్లో తినే విద్యార్థులు చాలామందికి అస్వస్థకి గురయ్యి తిండి సరిగా లేక వారికి ఫుడ్ పడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దాని గురించి మాట్లాడతలేరు. దేని గురించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జగదీష్ రెడ్డి గారు ఒక మాట అనడంతో కౌంటర్కి తయారైన మన ఎంపీ మాటలు నిందా ఒకసారి. ఈయన ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేసుకున్నారు రేవంత్ రెడ్డి. మాకేం దీని వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతున్నారు. మా మంత్రులు ఎవరు ఫీల్ కాశారు. మా మంత్రుల ఐక్యతతోటి ప్రజాపాలన అందించే పరిస్థితిలో ప్రజాపాలన అందించే విధంగా ముందుకు. ఇంకో విషయం ఏమంటుండు, జయపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడు. రేవంత్ రెడ్డి గారిని చూసి, రేవంత్ రెడ్డి గారి మాటలు చూసి జయపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుంటాడం కాదు, ఈ రోజు చనిపోయి కూడా పైనుంచి చూసి ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది. ఎందుకంటే నా అల్లుడు నా కోసం నక్లెస్ రోడ్ దగ్గర నరసింహారావు గారి పక్కన నాకు సమాధి కట్టించే ప్రయత్నం చేశారు. ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తున్నారు అని ఆయన గర్వపడతాడు. ఆయన పైనుంచి చూసి గర్వపడుతున్నట. అయితే ఈయన మధ్యవర్తిగా వ్యవహరించిండు. మామ చూస్తా ఉన్నాడు, గోరెలు గిట్లా కట్టి పూలు గిట్లా చల్లే వ్యవహారాలు చేయండి, పైన చూస్తాను అనుకుంటూ మధ్యవర్తికి ఈయన పనిచేసిండు. ఇది ఈయనకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ఈయన ఆత్మలతో మాట్లాడే కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు? ఆత్మలతో మాట్లాడుకునే కార్యక్రమాలు పెట్టుకున్నాడు. మీ ఇంట్లో ఇట్లా ఏమైనా సమస్యలు ఉంటే వచ్చేయండి, మీ కుటుంబ సభ్యుల ఎవరితోటి మాట్లాడించే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో ఉండి ఎక్కడ గోరి కట్టియాలి, ఏం కట్టియాలి, ఆత్మ సంతోషంగా ఉందా లేకుంటే కోపంగా ఉందా అనేది ఏమైనా మ్యాటర్ ఉంటే చెప్పండి. మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్యనే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి కఠోర శ్రమతోటి యంత్రాంగం తంత్రాంగం అన్నీ నేర్చుకొని ఈ మధ్యలో ఊడిపడ్డాడు. నిజానికి ఏమైనా మీ సమస్యలకి ఇట్లా ఏమైనా ఉంటే ఆయనకు చెప్పండి. ఏ ఆత్మ అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాటిని ఏ విధంగా పరిష్కరించాలనో వచ్చి ఒకసారి ఈయనని కన్సల్ట్ కావండి. అయితే సమస్యలని క్లారిటీ అయిపోతుంది. ఇంకా కొన్ని విందాం, ఆణిముత్యాలు భలే ఉంటాయి. ఈయన విందాం. బాధపడే వ్యక్తి ఈ రోజు ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారంటే రీసెర్చ్ చేసింది. అసలు ఆయన మీ 10 ఏళ్ల దరిద్ర పాలన కొసదాకా ఉండి నిజంగానే ఆయన ఆ రోజు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలన్న ఆశతో ఆయన చేస్తే మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దోసుకొని పోయినటువంటి దరిద్రపు బతుకులు మీ కుటుంబ సభ్యులు. అంటే ఇప్పుడు వాళ్ళు దోసుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళ జేబులో పెట్టుకున్నారు, వాళ్ళ అకౌంట్లో పెట్టుకున్నారని ప్రతి ఒక్కడు వాగుతున్నాడు. నేనేమంటున్నా, నెత్తి మీద చిల్లర పెడితే కూడా వీళ్ళని 1000 రూపాయలతో కూడా కొన్నారు. చిల్లర పెట్టినా కూడా ఒక నోటుతో కూడా కొన్నారు వీళ్ళని. అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం అవినీతి చేసిందంటే ఇప్పటిదాకా ఒక్క ఎవిడెన్స్ సేకరించలేదు వీళ్ళు. ఒక్క ఎవిడెన్స్ చూపెట్టి వాళ్ళని జైలుకు పంపడం ఏమైనా చేసుడా అనే కార్యక్రమాలు వీళ్ళు చేయలేదు. మైక్ ముందుకు రావుడు, ఈ ప్రజల ముందు ఏదో షో చేసుడు, ఈయన డ్రామాలు చేసుడు తప్ప ప్రజల గురించి ఏ రోజు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించాల, ఎక్కడ కూడా స్పందించాల. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చావు బతుకుల్లో ఉంటే మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు వెళ్ళిన అక్కడికి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు లేనట్టు, రాష్ట్రంలో ఎంపీలే లేనట్టు, ఎమ్మెల్యేలే లేనట్టు అసలు విచిత్రమైపోయింది. ఎవరు కూడా స్పందించట్లా. కానీ ఈయన కొద్దిసేపు ఆత్మ అంటాడు, ఆయన ఆత్మ శాంతిస్తే నేను చూసినా మధ్యవర్తిగా వ్యవహరించినా ఈయన అంటాడు. ఇప్పుడేమో కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంది అంటే ఉండాలి కదా, దమ్ము ఉండాలి కదా, ఎవిడెన్స్ చూపెట్టి బయట పెట్టి అది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని సిబిఐకో ఈడీకో చెప్పి ఏదో దర్యాప్తు చేయించి వాళ్ళని తిహార్ జైలు పంపడం ఏదో పంపడం అది చేయాలి కదా. ప్రజల్ని పరిపాలించే దమ్ము లేక, ప్రజాస్వామ్యాన్ని నడిపించే దమ్ము లేక ఏం చేస్తూ ఉన్నారు? ఒక ఎంపీ హోదాలో ఉండి ఓం భీం భూష్ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమందాం ఇలాంటి వాళ్ళని? మినిమం ఒక సబ్జెక్ట్ పాడై ఉండాలి కదా. ఆ సబ్జెక్ట్ కూడా పాడై లేకుండా ఎట్లా కూర్చున్నాడు కుర్చీ మీద. ఈయన వీడియోని కూడా వైరల్ చేసేటోళ్ళు అదృష్టవంతులు.
ఇంకా ఈయన వీడియో గురించి ఈయన వీడియో మీద నేను వీడియో చేసుడు ఇంకా అది మామూలు ముచ్చట కాదు. విందాం. పైనుంచి చూసినా కానీ ఆయన ఆత్మ శాంతించకపోవచ్చు. నేను అందుకని అంటున్నా, మీ ఇంట్లోకి ఇట్లా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. అన్ని ఆత్మలు శాంతిగా ఉన్నాయా లేదా అనేది మనోడు బాగా చూస్తున్నాడు ఈ మధ్యలో పైనుంచి. వాళ్ళు పైనుంచి చూస్తామంటే ఈయన కింద నుంచి చూస్తా ఉన్నాడట. అందుకనే మీకు ఇట్లా ఇంట్లోకి ఇట్లా ఏమైనా పరిష్కారం ఉంటే, సమస్యలకి ఇట్లా ఏమైనా ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పండి. రెడ్డి గారు, వెనుకట మీ దొరవారికి ఉద్యమం సమయంలో సోడా కలిపే సమయంలో మీ దొరవారిని అడిగినమాట. దొరవారు ఇంత కష్టపడుతున్నాం, మరి మనకేమన్నా తెలంగాణ వస్తుంది అంటే ఏడవైందిరా తెలంగాణ రానికి. తెలంగాణ ఈయనే ఉంది, గానే ఉంటుంది. మనం పెట్టిన పార్టీ ఎందుకంటే మనము బై ఎలక్షన్లు కలెక్షన్లు చేసుకోవడం తప్ప దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతం మనది. అంతే తప్ప తెలంగాణ రాదు అని చెప్పినటువంటి దాఖలాలు ఇదే కూడా మిక్సర్కి చెప్పింది వాళ్ళ బాస్. కాకపోతే ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే వీళ్ళకున్న కల్లుబుల్లు కబుర్లు చెప్పే మాటలతో అధికారంలోకి వచ్చి దోచుకోలే తప్ప ఈ జగదీశ్వర్ రెడ్డి 100% విట్నెస్. మరి ఆయన మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందో ఈ రోజు ఈ దరిద్ర మాటలు మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత తెలివెట్ల భార్యలో నాకు అర్థం కావట్లేదు. ఇంత ये खोपड़ी है ना, ये खोपड़ी सर में दर्द होता है जब खोपड़ी में मेरे सर में कितना टेंशन है मालूम అనుకుంటారు. హిందీలో ఒక డైలాగ్ కొడతారు. అయితే ఈ సర్లో మామూలు టెన్షన్ లేదు మా సార్ గారికి. ఆయన సేవా కార్యక్రమాలు చేసి అలసిపోయి ఈరోజు ఆ యొక్క ఆఫీస్ రూమ్ని వదిలి బయటకు వచ్చే ప్రసక్తి లేదు గెలిచినప్పటి నుంచి. అయితే ఏమంటాడంటే కేసీఆర్ గారు దాచుకున్నారు అంటున్నాడు. నిజానికి ఒక్కటి చెప్తున్నా, అదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే వీళ్ళు బతుకులకు ఎంపీ పదవులు కాదు కదా, వార్డు మెంబర్ కూడా ఎవరు వేసేటోళ్ళు కాదు. ఏదో మార్పు కావాలి, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఒకసారి దింపి చూద్దాం, కాంగ్రెస్ పార్టీ ఏదో బొంకుతాడు కదా, నిజంగానే ఇంత మార్పు చేస్తాడా అని అనుకోలేదు అనుకుంటూ ప్రజలు ఓటేసి ఏం చేసిర్రు, ఆ దోచుకోవడం మీరు చేస్తూ ఉన్నాడు. చెప్పాను ఎక్కడెక్కడ దోచుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే 7,700 కోట్ల రూపాయలు మన తెలంగాణ ఖజానాలో ఉన్న రైతు బంధు కోసం జమ చేసిన కేసీఆర్ గారు 7,700 కోట్ల రూపాయలు మింగింది ఎవరు అది పోని నెక్స్ట్ అధికారంలోకి రాగానే 2,000 ఎకరాల పైన కన్నేసి గిరిజన ప్రజల్ని ఆగం చేద్దామని 1,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది ఎవరు, భూ కబ్జాలకు పాల్పడింది ఎవరు, అది కూడా మీరే చెప్పాలి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హైడ్రా అనే పేరుతోటి మూసి చుట్టుపక్కల ఉన్న డిమాండ్ కలిగిన భూమిని కబ్జా చేసుట్ల హైడ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని పెట్టి ఆ భూముల్ని ఈరోజు ఎవరి పేరు మీద రాసిస్తూ ఉన్నారు, ఆ భూముల్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు, ఆ కబ్జాలు ఎవరి అకౌంట్లో జమ అయితే అది కూడా మీరు బయట పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎగ్గొట్టిన రైతు భరోసా ఎవరి జేబులు నిండింది, ఆ స్కామ్ అంతా ఎటుపోయింది, తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసేసినాం అనుకుంటూ దగ్గర 40,000 కోట్ల రూపాయల వరకు స్కాములు చేసింది ఎవరు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉంది. హెచ్సి భూములు ప్రభుత్వ లాభాల కోసం అమ్మాల్సింది పోయి పర్సనల్ ఎజెండా కోసం 10,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది ఎవరు, ఒక కాంట్రాక్టర్ ఎన్ని వేల కోట్ల రూపాయల స్కాముల మీద స్కాములు చేస్తూ ఉంటే మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజాపాలన తప్ప ప్రజాస్వామ్యం మీద తప్ప దేని మీద మాట్లాడడం చేతగాని మీరు ఈరోజు ఆత్మలతో మాట్లాడే ప్రయత్నాలు పెట్టుకోకుండా మీకు ఇవన్నీ ఎందుకు ఒక హోర్డింగ్ కొట్టియండి. ఏమని అంటే కొన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేసిన తర్వాత కొన్ని శక్తులు వచ్చాయి, ఆ బాబా మన తెలంగాణలో ఉన్నాడు, భువనగిరిలోనే ఉన్నాడు, ఆ బాబా దగ్గర వెళ్ళండి, ఆత్మలతోటి మాట్లాడతాడు, ఆత్మ శాంతి కలిగే కార్యక్రమాలు చేస్తాడు, ఇలాంటి బోర్డు పెట్టుకోండి. మీకు రాజకీయాలు సూట్ అవ్వవు, మీకు ఎన్కౌంటర్ చేయడం రాదు, కౌంటర్ చేయడం రాదు. ప్రజల్ని బయటకు వచ్చి చూసే ప్రయత్నాలు చేయండి. గెలిచినప్పటి నుంచి చూస్తున్నా గదే రూమ్లో వీడియో చేసుకున్నాడు తప్ప ఎక్కడైనా ప్రజల దగ్గరికి వెళ్ళారా, ప్రజా సమస్యలు పట్టించుకున్నారా? అందుకని నేను ఏమంటున్నా, పిచ్చి బాగా ముదిరిపోయింది అబ్బా, మామూలు ముదిరిపోలే. ఈయన మీద వీడియో చూడే అన్ఇంట్రెస్టెడ్ అసలు నిజంగా చెప్పాలంట.